హలో గాయస్, వెల్కమ్ టు సత్యం ఇంటీరియర్స్. దిస్ ఈజ్ సత్యనారాయణ రెడ్డి. ఈరోజు 1 more 3 BHKకు ఇంటీరియర్ కంప్లీట్ చేయడం జరిగిందండి. మై హోమ్ త్రిదాస తెల్లాపూర్లో. అది ఏ విధంగా చేశాము ఏంటి అనేసి మీకు ఈ వీడియోలో క్లియర్ అండ్ డీటెయిల్గా నేను చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ మనం హాల్లో ఉన్నామండి. ఈ హాల్లో సరికి ఒక టీవీ క్యాబినెట్ అండ్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ మనము టీవీ యూనిట్ గురించి డిస్కస్ చేసినట్లయితే టీవీ యూనిట్ వచ్చేసరికి మనం ఈ విధంగా ఫుల్ వాల్ డిజైన్ చేయడం జరిగిందండి. మనం ఇక్కడ మనకి ఈ టీవీ యూనిట్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చామండి. ఈ విధంగా మనము ఈ విధంగా ఐడియల్స్ ఏదైనా పెట్టుకోవడానికి గురించి అనేసి ఈ విధంగా స్టోరేజ్ గురించి ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చామండి. లోపల సైడ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. అండ్ అదేవిధంగా కింద ఒకసారికి మనకు ఒక బేస్ యూనిట్ అనేది ఇచ్చామండి. మనము మిడిల్లో ఒకసారికి మనకు ఒక ప్రొఫైల్ షటర్ అనేది ఇచ్చామండి, సెటప్ బాక్సెస్ దాని గురించి అనేసి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకసారికి 2 డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు. లెఫ్ట్ సైడ్ ఒక 2 డ్రావర్స్ అండ్ రైట్ సైడ్ ఒక 2 డ్రావర్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనము స్టోరేజ్ గురించి. విధంగా మిడిల్లో ఒకసారికి కంప్లీట్గా ఈ విధంగా ఎల్ఈడి ప్యానల్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కంప్లీట్గా హై గ్లోజీ మార్బుల్ షీట్తో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది మనము ఎల్ఈడి ప్యానల్ అనేది. అండ్ ఈ ఎల్ఈడి ప్యానల్ అనేది హైలైట్ చేస్తూ మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో గోల్డ్ టీక్ పట్టీస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఈ టీవీ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే ఇదే గోల్డ్ టీ పర్టీస్ను హైలైట్ చేస్తూ మనం ఏం చేసామంటే అదే కాంబినేషన్లో పీవీసీ లూవర్స్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరిగిందండి. పీవీసీ లూవర్స్ అనేది మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా పైన చూసినట్లయితే కంప్లీట్గా 3-4 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఫాల్ సీల్లోంచి టీవీ పైన టీవీని హైలైట్ చేస్తూ ఒక 4 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది పైన మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఈ ఫ్లాట్లో ఒకసారికి మేజర్గా హాల్ అండ్ డైనింగ్ వచ్చేసరికి మనకు వుడ్ అండ్ వైట్ కలర్ థీమ్ తీసుకోవడం జరిగిందండి మనము. అదేవిధంగా మన హాల్ టు డైనింగ్ ఎంట్రన్స్లో మనం ఏం చేసామంటే ఒక ఆర్చ్ లాగా ఈ విధంగా ప్యానలింగ్ అనేది చేయడం జరిగిందండి. వుడ్ ప్యానలింగ్ ఇచ్చాము మనం ఇక్కడ. అండ్ పైన వచ్చరికి ఒక 2 స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒకసారికి మనము ఒకసారి డైనింగ్ ఏరియా చూద్దాం రండి. ఫస్ట్ ఒకసారి డైనింగ్ ఏరియాలో చూసినట్లయితే మనం ఇక్కడ ఒకసారికి ఏం చేసామంటే డైనింగ్ ఏరియా యొక్క లెఫ్ట్ సైడ్లో ఒకసారికి ఒక వ్యానిటీ యూనిట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారికి ఒక క్రాకరీ యూనిట్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. ఫస్ట్ మనము వ్యానిటీ గురించి చూసినట్లయితే వ్యానిటీ ఒకసారికి మనం ఏం చేసామంటే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చాము స్టోరేజ్ పర్పస్ ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ సింక్ ఇచ్చారండి. సింక్ కింద ఏం చేసామంటే కంప్లీట్గా ఈ విధంగా స్టోరేజ్ వచ్చే విధంగా ఎంటీగా ఇచ్చామండి. ఏదైనా లిక్విడ్స్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం ఈ విధంగా ఎంటీగా ఇచ్చాము మనం లోపల. అండ్ అదేవిధంగా పైన సర్కిల్ 2 హైడ్రాలిక్స్ ఇచ్చామండి మనము స్టోరేజ్ పర్పస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకసారికి ఒక స్పాట్ లైట్ ఇచ్చామండి మనము. అండ్ అదేవిధంగా ఒకసారి క్రాకరీ యూనిట్ కూడా చూసినట్లయితే క్రాకరీ కూడా ఈ విధంగా డిజైన్ చేయడం. అదేవిధంగా బేస్ యూనిట్లో సరికి కంప్లీట్గా 3 డ్రావర్స్ అండ్ 2 డోర్స్ ఇచ్చామండి. అండ్ రైట్ సైడ్లో సరికి ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. పైన చూసినట్లయితే ఒక హైడ్రాలిక్ అనేది ఇచ్చామండి, హైడ్రాలిక్ షటర్ ఇచ్చామండి ఇక్కడ. అండ్ కింద ఒకసారికి ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసము మనము కంప్లీట్గా ఏం చేసామంటే ఓపెన్ బాక్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ ఇక్కడ ఒకసారికి కంప్లీట్గా ఒక రెగ్యులర్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి మనము స్టోరేజ్ పర్పస్ ఇక్కడ. అండ్ మిడిల్లో సరికి కంప్లీట్గా మనము డైమండ్ మిర్రర్స్తో ఈ విధంగా హైలైట్ చేయడం జరిగింది. క్రాకరీ యొక్క ఆపోజిట్లో సరికి ఇక్కడ పూజా యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఈ పూజా యూనిట్ ఒకసారి కంప్లీట్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఇక్కడ ఒకసారికి వుడ్ డోర్స్తో అనేది ఈ విధంగా CNC కటింగ్తో ఈ విధంగా డిజైన్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ మనము. డోర్స్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా లోపల సైడ్ చూసినట్టయితే సింపుల్గా కింద ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. 2 డోర్స్ అండ్ 2 డ్రావర్స్తో ఈ విధంగా స్టోరేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. CNC అనేది ఈ విధంగా బెల్ అండ్ ఓమ్తో
ఈ విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా 2 సెల్ఫ్స్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. అండ్ మనం ప్రజెంట్ కిచెన్లో ఉన్నామండి. ఏ విధంగా చేసాము ఏంటి అనేసి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒకసారి కంప్లీట్గా స్టోరేజ్ పర్పస్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా మనం ఇక్కడ కూడా ఒక 2 డ్రావర్ స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇచ్చామండి మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారికి ఒక 3 ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒకసారికి ఒక కట్లరీ ట్రే అనేది ప్లాన్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ. స్పూన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న గంటలు ఏదైనా పెట్టుకోవడం గురించి ఇక్కడ ఒక ట్రే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా సెకండ్ వన్ దాంట్లో ఒక ప్లేన్ ఇచ్చామండి. కప్స్ అండ్ సాసర్ ఏదైనా పెట్టుకోవడం గురించి ఒకటి ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ థర్డ్ వన్ దాంట్లో ప్లేట్స్ ర్యాక్ అండి. ఇది మనం ప్లేట్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఒక తాళి యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మన ఈ ట్యాండమ్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఒక ఆయిల్ బాటిల్ ఒక పుల్ అవుట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా మనము. అండ్ ఈ కార్నర్ కూడా ఏం చేసామంటే ఇది ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఈ విధంగా లోపల కూడా ఒక సెల్ఫ్ ఇచ్చేసి కంప్లీట్గా ఈ విధంగా యూటిలైజ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనము ఇక్కడ. అండ్ అదేవిధంగా సింక్ కింద ఒకసారి కంప్లీట్గా ఎంటీ ఇచ్చామండి ఇక్కడ. ఏదైనా లిక్విడ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడం గురించి కంప్లీట్గా మొత్తం కూడా ఎంటీ ఇచ్చామండి ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా అప్పర్ క్యాబినెట్ చూసినట్లయితే కంప్లీట్గా స్టోరేజ్ పర్పస్ ఇచ్చామండి ఇక్కడ మొత్తం కూడా. ఇది కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. లోపల సైడ్ అదేవిధంగా లోపల సైడ్ కూడా కంప్లీట్గా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. ఏదైనా పెట్టుకున్న ఐటమ్స్ ఏదైనా కొంచెం హైలైట్ అవ్వడం కోసం మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ప్రొఫైల్ లైటింగ్ అనేది. అదేవిధంగా ఇక్కడ కూడా స్టోరేజ్ పర్పస్లో ఈ విధంగా ఒక చిన్న బాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. అండ్ పైన లాఫ్ట్ ఒకసారికి ఈ విధంగా ఎల్ షేప్లో ఇవ్వడం జరిగిందండి. లాఫ్ట్ ఒకసారికి కంప్లీట్ ప్రజెంట్ మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా చేసాము ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే ఇది బెడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు. ఈ బెడ్ ఫేసింగ్ యొక్క రైట్ సైడ్లో ఒకసారికి మనం వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది ఒకటి. అండ్ ఇక్కడ సైడ్ ఒకసారికి మనకు లెఫ్ట్ సైడ్లో ఒకసారికి మనం ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది చేయడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఒకసారి మనము వార్డ్రోబ్ గురించి చూసినట్లయితే వార్డ్రోబ్ ఒకసారికి పైన ఒకసారి కంప్లీట్ ఒక లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక సిట్ అవుట్ అనేది ఇక్కడ ఇచ్చామండి మనం ఒకటి. ఇక్కడ ఒక సిట్ అవుట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ వార్డ్రోబ్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది డ్యూయల్ కలర్ థీమ్తో. ఒకసారి మనం ఈ వార్డ్రోబ్ యొక్క లోపల సైడ్ చూసినట్లయితే కంప్లీట్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. స్టోరేజ్ అనేది కంప్లీట్గా ఈ విధంగా సెల్ఫ్స్ అనేది లోపల సైడ్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి.
అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే పైన ఒకసారికి ఏం చేసామంటే ఒక హ్యాంగర్ ఇచ్చామండి. మనము షర్ట్స్ కానీ బ్రీజర్స్ కానీ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడం పర్పస్లో హ్యాంగర్ ఒకటి ఇచ్చాము. అండ్ 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి. ఇక్కడ ఏదైనా ఫైల్స్ లైక్ ఏదైనా పెట్టుకోవడం గురించి కింద ఒక సెల్ఫ్ అనేది ఇచ్చామండి. ఈ సెల్ఫ్స్ అనేది కంప్లీట్గా మూవబుల్ సెల్ఫ్స్ ఇచ్చామండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కంప్లీట్గా స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇప్పటిసరికి ఒక సిట్అవుట్ అనేది ఇచ్చామండి. లాఫ్ట్ కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ విధంగా సింపుల్గా ప్లాన్ చేయడం జరిగిందండి. ఇది బెడ్ ఫేసింగ్ వస్తుంది. బెడ్ యొక్క లెఫ్ట్ సైడ్ అండ్ బెడ్ యొక్క సైడ్ టేబుల్ లాగా కూడా యూజ్ అయ్యే విధంగా మనము ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనము కింద వచ్చరికి ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి. ఇక్కడ మనము స్టోరేజ్ పర్పస్ చూసాం కదా. ఈ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా ప్లేన్ సీలింగ్ తీసుకోవడం జరిగిందండి. ఈ బెడ్రూమ్స్లో వచ్చరికి ప్రొఫైల్ లైట్ విత్ ఎల్ఈడి లైట్స్తో. ప్రజెంట్ ఒకసారికి మనము కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ కిడ్స్ బెడ్రూమ్లో ఒకసారికి మన డిజైన్ అనేది ఈ విధంగా చేయడం జరిగిందండి. మనం ఒకసారి ఈ డోర్స్ డిజైన్ ప్యాటర్న్ కూడా చూసినట్లయితే కంప్లీట్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. మనము ఈ డ్యూయల్ కలర్ థీమ్తో తీసుకున్నాము. ఇది కూడా లుక్ వైజ్ చాలా ఎక్స్ట్రీమ్ లుక్ వచ్చిందండి మనకు వార్డ్రోబ్ అనేది. ఒకసారి లోపల సైడ్ కూడా చూసినట్లయితే మనము ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. లోపల సైడ్ కంప్లీట్గా పైన ఒకసారికి ఒక హ్యాంగర్ ఇచ్చామండి. మనము కింద ఒక 2 డ్రావర్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసరికి మనం ఒక రెయిన్బో సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ ఈ నెక్స్ట్ క్యాబినెట్లో వచ్చేసరికి కంప్లీట్గా స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. కిడ్స్ బెడ్రూమ్లో చూసినట్లయితే లాఫ్ట్ వచ్చేసరికి అక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. అండ్ లాఫ్ట్ వచ్చేసరికి పైన వచ్చేసరికి ఒక లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి మనము. అండ్ అదేవిధంగా మనం ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే కంప్లీట్గా ప్లేన్ సీలింగ్తో డిజైన్ చేయడం జరిగిందండి ఇక్కడ. ప్రజెంట్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో సరికి మనం ఏ విధంగా డిజైన్ చేసాము అనేది ఒకసారి చూద్దాం. ఈ గెస్ట్ బెడ్రూమ్లో సరికి డిజైన్ అనేది ఈ విధంగా చేయడం జరిగిందంటే ఇది గ్రే అండ్ వైట్ థీమ్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ కలర్ కాంబినేషన్ డ్యూయల్ కలర్ థీమ్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనము ఈ డిజైన్ కూడా చాలా డీసెంట్ లుక్ వచ్చిందండి చూడడానికి మనకి. ఇక్కడ సరికి లాఫ్ట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ క్యాబినెట్ లోపల ఏ విధంగా చేసాము అనేది ఒకసారి చూసినట్లయితే సరికి ఈ విధంగా చేయడం జరిగిందండి. మనము పార్టీషన్స్ అనేది లోపల ఇంటర్నల్లో సరికి పార్టీషన్స్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది. సెల్ఫ్స్ ఇక్కడ మనం ఏం చేసామంటే పైన క్యాబినెట్లో సరికి ఈ క్యాబినెట్లో సరికి ఏం చేసామంటే ఆఫ్ డివైడ్ చేసేసి ఒక సైడ్ వచ్చరికి స్టోరేజ్ గురించి ఇచ్చాము, ఒక సైడ్ వచ్చరికి హ్యాంగర్ గురించి ఇచ్చామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ కదా, హ్యాంగింగ్ తక్కువ ఉంటుందనేసి మనం స్టోరేజ్ ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ మనము. అండ్ ఇక్కడ వచ్చరికి ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి మనం. ఇక్కడ 2 డ్రావర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ క్యాబిన్లో కూడా కంప్లీట్గా స్టోరేజ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒకసారి కంప్లీట్గా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి, ఎక్కువ స్టోరేజ్ వచ్చే విధంగా. మనం ఇక్కడ లాఫ్ట్ కూడా చూసినట్లయితే కంప్లీట్గా వైట్ కాంబినేషన్తో ఈ విధంగా లాఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి మనం.